హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేకింగ్ ఈజియర్ వే. ఈరోజు వీడియో వచ్చి వైశాఖ పురాణంలోని 12వ అధ్యాయం అండి. కుమార జననము. మన్మధుని దహించి శివుడు అంతరార్థం చెందగా గిరిరాజ పుత్రికయగు పార్వతి నిరాశపడి ఏమి చేయవలెనని తెలియని స్థితిలో నుండెను. భయపడిన తన కుమార్తెను చూసిన హిమవంతుడును భయపడి ఆమె ఇంటికి చేర్చెను. పార్వతియు పరమశివుని రూపమును ఔదార్యాది గుణములను చూసి నాకితడే భర్త కావలియునని తలిచెను. తన తలపు తీరుపుటకై గంగా తీరమున తపమాచరింప నిశ్చయించెను. తల్లి తండ్రి ఆత్మీయులు సుకుమారివైన నీకు ఈ తపము వలదని వారించినను ఆమె వినలేదు. పార్వతి గంగా తీరమున చేరి మహాలింగ స్వరూపమును ఏర్పరిచి నిరాహారి అయి జటాధారిణి అయి కొన్ని వేల సంవత్సరాలు పరమశివునికై తపమాచరించెను. శివుడును పార్వతిని పరీక్షింపగోరి బ్రహ్మచారి వేషమున వచ్చెను. ఆమె శివుని భర్తగా పొందుటకై తపము చేయుచున్నట్లు తెలుసుకుని శివుని పరిహసించెను, నిందించెను. అయినను ఆమెకు శివునిపై కల దృఢానురాగము నెరిగి ప్రత్యక్షమై వరమును కోరుకొనమనెను. పార్వతి శివుని భర్తగా కోరెను. శివుడును ఆమె కోరిన వరమునిచ్చి అంతరార్థముందెను. శివుడు సప్తఋషులను తలచెను. శివుడు తలచినంతనే సప్తఋషులు నమస్కరించుచూ వచ్చి శివుని ఎదుట నిలిచిరి. శివుడు మీరు నాకై కన్యనిమ్మని హిమవంతుని అడగమని చెప్పెను. సప్తర్షులు శివుని ఆజ్ఞను శిరసా వహించి తమ కాంతులచే దిక్కులను ప్రకాశింపచేయుచు ఆకాశ మార్గమున హిమవంతుని కడకేగిరి. హిమవంతుడును వారికి ఎదురు వెళ్ళి నమస్కరించి గృహంలోనికి తీసుకుని వచ్చి పూజించెను. వారిని సుఖాసీనులు గావించి మీరు నా ఇంటికి వచ్చుటచే నేను ధన్యున్నైతిని. మీ వంటి తపోధనులు నా ఇంటికి వచ్చుట నా తపఫలము. పుణ్య ప్రయోజనము కల మహాత్ములకు మీకు నా వలన కాదగిన కార్యమును ఆజ్ఞాపింపమని ప్రార్థించెను. అప్పుడు సప్తఋషులు నీవు మాట్లాడిన మాటలు యుక్తములై ఉన్నవి. మా రాకకు గల కారణము వినుము. దక్ష ప్రజాపతి కుమార్తె సతీదేవి యజ్ఞశాలలో శరీరత్యాగము చేసి నీ కుమార్తె పార్వతిగా జన్మించినది. ఆమెకు తగిన వరుడు శివుడు తప్ప వేరెవ్వరునూ ముల్లోకాల్లో లేరు. ఆమె ఆనందమును కోరు నీవామెను పరమశివునికిచ్చి వివాహము చెయ్యవలయును. వేల కొలది పూర్వజన్మలయందు నీవు చేసిన తపం ఇప్పటికీ నీకిట్లు ఫలించినదని పలికిరి. హిమవంతుడును సప్తఋషుల మాటలను విని నా కుమార్తె నారచీరలను గట్టి గంగా తీరమున శివుణ్ణి భర్తగా కోరి తపమాచరించుచున్నది. పరమేశ్వరుణ్ణి వివాహమాడుట ఆమెకు మాకు ఇష్టమే. నేను నా కుమార్తెను మహాత్ముడగు త్రినేత్రుడికిచ్చితిని. మీరు పరమేశ్వరుని వద్దకు పోయి హిమవంతుడిచే కుమార్తెయగు పార్వతి నీకు ఇయ్యబడినదని చెప్పుడు. ఈ వివాహమును మీరే నిర్వహింపుడు అని సవినయముగా పరమానందంతో పలికెను. సప్తఋషులు హిమవంతుని మాటలు విని శివుని వద్దకు వెళ్ళిరి. శివునికి హిమవంతుని మాటలు చెప్పిరి. లక్ష్మీదేవి మున్నగు దేవకాంతలు, విష్ణుమున్నగు దేవతలు, షణ్మాతలు, మునులు అందరూ శివపార్వతుల కళ్యాణ మహోత్సవం చూడవచ్చిరి. శివుడును సర్వదేవతాగణములు, మునులు, షణ్మాతలు పరివేష్టించి ఉండగా వృషభ వాహనారూఢుడై వేదఘోషతో భేరీ మృదంగ ప్రభృతితో వాద్యధ్వనులతో బంధు పరివారములతో హిమవంతుని పట్టణమునకు చేరెను. హిమవంతుడు శుభగ్రహ నిరీక్షితమగు శుభలగ్నమున పార్వతిని శివునికిచ్చి వివాహం గావించెను. వారి వివాహము ముల్లోకమునకు మహోత్సవము అయ్యెను. వివాహమైన తరువాత శంకరుడు పార్వతితో కలిసి లోక ధర్మానుసారముగా సుఖించుచుండెను. పగలు హిమవంతుని ఇంటనను, రాత్రియందు సరస్థిరముల యందు, పుష్పఫల సమృద్ధులగు వనములయందు, మనోహరములగు పర్వత సీమలయందు శివపార్వతులు స్వేచ్ఛా విహారములతో సుఖించుచుండిరి. ఈ విధముగా కొన్ని వేల సంవత్సరాలు గడిచినవి. ఇంద్రుని శాసనము అనుసరించి ఆ కాలమున సంయోగము ఏర్పడిన గర్భము మరలా సంయోగమున స్రవించడిది. అందుచే శివుని కలయిక వలన పార్వతికి ఏర్పడిన గర్భము శివపార్వతుల పునఃసమాగముచే పోయేడిది. ఈ విధముగా గర్భాస్రావములు జరుగుచుండెను. పార్వతీ గర్భము నిలుచుటలేదు. శివుని వలన పార్వతికి కలిగిన గర్భము నిలవకపోవుటచే పార్వతీ గర్భము పుట్టిన రుద్రపుత్రుని వలన తారకాసుడు వినాశనము కెదురు చూచుచున్న దేవతలకు ఆశాభంగము, నిరాశ కలిగి విచారం అధికమయ్యెను. వారందరూ ఒక చోట కలుసుకుని పరమేశ్వరుడు నిత్యం వ్రతాసక్తుడై ఉన్నాడు. ఇందువలన గర్భం నిల్చుటలేదు. కావున శివునకు పార్వతితో మరల కలయిక లేకుండునట్లు చేయవలయును.
ఇట్లు చేసుటకు అగ్నియే తగినవాడని నిశ్చయించిరి. అగ్నిహోత్రుని పిలిచి, అగ్నిదేవ, నీవు దేవతలకు ముఖము వంటివాడవు, దేవతలకు బంధువువు. నీవు ఇప్పుడు శివపార్వతులు విహరించు చోటుకు పొమ్ము. రథాంతమున శివుని దర్శించి శివపార్వతులకు మరల కలియక లేకుండానట్లు వ్యవహరింపుము. వారికి పునఃసత్సంగము లేనిచో పార్వతి గర్భము నిలుచును. రథాంతమున నిన్ను చూసి పార్వతీదేవి సిగ్గుపడి తొలగిపోవును. అందుచే వారికి మరల పునఃసత్సంగము ఉండదు. శివపార్వతుల రథాంతమున నీవు శివునికెదురు నిలిచి శిష్యుడివై వేదాంత విషయములను ప్రశ్నింపుము. శివుడు నీ సందేహములను తీర్చును. ఈ విధముగా అయినచో గర్భవతియగు పార్వతి పుత్రుడు ప్రసవించును. తారకాసురుడు రుద్రపుత్రునిచే నిహతుడగును. మన కష్టములు తీరునని దేవతలు అగ్నిని ప్రార్థించిరి. అగ్నియు దేవతల ప్రార్థనను అంగీకరించి శివపార్వతులు ఉన్న చోటకు పోయెను. శివపార్వతుల సంగమమున శివుని వీర్యము ముక్తము కాకుండానే అగ్ని శివపార్వతుల వద్ద ప్రత్యక్షమయ్యెను. వస్త్ర విహీనమయ్యై ఉన్న పార్వతి అగ్ని రాకడను గమనించి సిగ్గుపడి బాధపడుచు చాటునకు పోయెను. శివుడును పార్వతి తన దగ్గర నుండి దూరముగా వెళ్ళుటచే అందుకు కారణమగు అగ్నిపై కోపించి, మా సంగమమున ఆటంకం చేసితివి. వీర్య పతనమునకు స్థానము కాదగిన పార్వతి ఇచ్చట లేకుండుటకు నీవే కారణము. నా ఈ వీర్యమును నీవే భరింపుమని పతనోన్ముఖమైన తన వీర్యమును అగ్ని అందుంచెను. అగ్నియును దుర్భరమగు శివవీర్యమును భరింపలేక బాధపడుచు ఎట్లో దేవతల యొద్దకు పోయి జరిగిన దానిని వారికి చెప్పెను. దేవతలు అగ్ని మాటలను విని శివవీర్యము లభించినందునని సంతోషమును, ఆ వీర్యము నుండి సంతానం ఎట్లు కలుగునని విచారము పొందిరి. అగ్నిలోనున్న శివవీర్యము పిండి రూపమున పెరుగుచుండెను. పురుషుడగు అగ్ని దానిని ప్రసవించుట ఎట్లు విచారపడిన అగ్ని దేవతలను చేరి రక్షింపగోరెను. దేవతలు విచారించి అగ్నితో కలిసి గంగానది యొద్దకు పోయిరి. ఆమెను బహువిధములుగా స్తుతించిరి. నీవు మా అందరికీ తల్లివి, అన్ని జగములకు అధిపతివి. దేవతల ప్రార్థన నంగీకరించెను. దేవతలు అగ్నికి గర్భమున విడిపించుకొను మంత్రమును ఉపదేశించిరి. అగ్నియు దేవతలు చెప్పిన మంత్రబలమున తనలోనున్న రుద్రవీర్యమును గంగానదిలో నుంచెను. గంగానదియు కొన్ని మాసముల తరువాత ఆ రుద్రవీర్యమును భరింపలేకపోయెను. దుర్భర్మగు ఆ శివవీర్యము తన తీరమునున్న రెల్లు పొదలలో విడిచెను. రెల్లు దుప్పలలో పడిన శివవీర్యము 6 విధములయ్యెను. బ్రహ్మ పంపగా వచ్చిన షట్కృతికా దేవతలు 6 విధములుగానున్న ఆ రుద్ర తేజస్సును ఒకటిగా చేసిరి. అప్పుడు శివ తేజస్సు 6 ముఖములు కల పురుషాకారమై ఉండెను. 6 ముఖములు కల ఆ రూపం అచ్చటనే ఎవరి రక్షణ లేకున్నగా పెరుగుచుండెను. ఒకప్పుడు పార్వతీ పరమేశ్వరులు వృషభమునెక్కి శ్రీశైలమునకు పోవుచు ఆ ప్రాంతమును చేరిరి. అప్పుడు పార్వతీ స్తనముల నుండి క్షీరధారలు ప్రసవించినవి. పార్వతీయు తన స్తనముల నుండి నిష్కారణముగా క్షీరస్రావము జరిగినందుకు ఆశ్చర్యపడి, విశ్వాత్మక, నా స్తనముల నుండి క్షీరధారలిట్లు నిష్కారణముగా స్రవించుటకు కారణం ఏమని అడిగెను. అప్పుడు శివుడు, పార్వతీ వినుము. పూర్వము మనము సంగమంలో నుండగా అగ్ని వచ్చెను. అప్పుడు నీవతన్ని చూసి చాటునకు పోతివి. నేనును కోపించి పతనోన్ముఖమైన నా తేజము అగ్ని యందు ఉంచితిని. అగ్నియు దానిని భరింపలేక దేవతల సహాయమున గంగానదిలో విడిచెను. గంగానదియు నా తేజమును భరింపజాలక రెల్లు పొదల్లో విడిచెను. 6 విభాగములైన ఆ తేజస్సును షట్కృతికలు ఒకటిగా చేసిరి. అప్పుడు 6 ముఖములు కల పురుషుడు రూపమయ్యెను. ఆ పురుష రూపమున ఉన్న చోటకు మనము వచ్చితిమి. ఇతడు నీ పుత్రుడు అగుటచే నీ స్తనములు క్షీరమును స్రవించుటచే ఇతడే నీ పుత్రుడు. నా తేజస్సు వలన జన్మించిన వాడు. ఇతడు శ్రీ మహావిష్ణువు సమపరాక్రమశాలి. వీనిని నీవు రక్షించి పాలింపుము. వీని వలన నీకు మిక్కిలి ప్రఖ్యాతి వచ్చునని శివుడు పార్వతితో పలికెను. పార్వతియు శివుని మాటలను విని ఈ బాలుని తన యందు ఉంచుకుని తన స్తన్యముల నుండి వానికిచ్చెను. పరమశివుని మాటలచే ఆ బాలుని యందు పుత్రవాత్సల్యము చూసిన పార్వతి వాని యందు పుత్రస్నేహము నంది ఉండెను. ఈ విధముగా ఆ బాలుని తీసుకొని ఆమె కైలాసమునకు వెళ్ళెను. పుత్రుని లాలించుచు ఆమె మిక్కిలి ఆనందము పడుచుండెను. రాజా, పరమ అద్భుతమగు కుమార జననమును నీకు వివరించి తిని, దీనిని చదివినను వినినను పుత్ర పౌత్రాభివృద్ధి నందుదురు. సందేహం లేదు. మన్మథుడు తపస్వియగు శివునిపై బాణప్రయోగము చేసి వాని
తపోదీక్షకు భంగం కలిగించి శివుని కోపమునకు దుఃఖము నందించి మరుసటి జన్మయందు వైశాఖ వ్రతము చేసి పూర్వము కంటే గొప్పవాడయ్యను. కావున వైశాఖ మాస వ్రతము అన్ని పాపములను పోగొట్టును మరియు వైధవ్యమును కలిగింపదు. స్త్రీలకు భర్త లేకపోవుటయు పురుషునకు భార్య లేకపోవుటయు వైధవ్యం అని చెప్పవచ్చును. వైశాఖ వ్రతము చేసి ప్రతి దహింపబడిన మన్మధుణ్ణి పొందినది. మన్మధుడును వైశాఖ మహిమ వలన భార్యను పొందెను. విశాఖ అను పదము కుమారస్వామిని చెప్పును. వైశాఖ వ్రతమున విశాఖ జనన శ్రవణము పుణ్యప్రదము. శివుని కోపాగ్నికి గురి అయిన మన్మధుడు అనంగదుడై ఏ వైశాఖ వ్రత మహిమ వలన సర్వోన్నతుడు సర్వోత్తముడు భార్య ద్వితీయుడు అయ్యేనో ఆ వైశాఖ వ్రతము ఆచరింపని వారికి, వైశాఖ స్నానము చెయ్యని వారికి, దానము చెయ్యని వారికి వారెన్ని ధర్మములను ఆచరించినా కష్ట పరంపర పొందుదురు. ఏ ధర్మములను ఆచరింపని వారైనను వైశాఖ వ్రతమును ఆచరించినచో వారికి అన్ని ధర్మములను ఆచరించినంత పుణ్యఫలం కలుగును. ఇది వైశాఖ పురాణంలోని 12వ అధ్యాయం సంపూర్ణం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.